హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. వెల్కమ్ టు కెనడా తెలుగు ఇన్ఫో. ఐ థింక్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కెనడా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, టెంపరీ ఫారెన్ వర్కర్స్కి వర్క్ పర్మిట్ 10 డేస్లో అప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఇది 10 వీక్స్ ఆఫ్ టైం పట్టేది అప్రూవల్కి. సో ఇప్పుడు 10 డేస్కి వాళ్ళు తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు తగ్గించేశారనమాట. సో ఇది ఎందుకు అని అంటే, అక్కడ టెంపరీ ఫారెన్ వర్కర్స్ ఎవరైతే కెనడాలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వేరే ఎంప్లాయీస్ దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తూ వాళ్ళ జాబ్ పీరియడ్, కాంట్రాక్ట్ పీరియడ్ అనేది అయిపోయి ఉండి, సో జాబ్స్ పోయి వాళ్ళు మళ్ళీ ఇండియాకి రాలేక ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వల్ల కెనడా నుంచి, సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు న్యూ ఎంప్లాయర్ని వెతుక్కొని అక్కడ జాబ్ ఆఫర్ వస్తే వాళ్ళకి 10 డేస్లో అప్రూవల్ చేస్తే వాళ్ళు మళ్ళీ కొత్త ఎంప్లాయర్ దగ్గర కూడా వాళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం వీళ్ళు ఈ టైం రెడ్యూస్ చేయడం జరిగింది టెంపరీ ఫారెన్ వర్కర్స్కి. సో కొత్తగా అప్లై చేసే వాళ్ళకి కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో నేను ఈ అప్డేట్ అనేది మీకు ఆన్లైన్లో చదివి చూపిస్తాను. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టిల్ మీకు ఇంకా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, లేదా నాకు పర్సనల్ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ కూడా చేయొచ్చు. నేను డెఫినెట్గా మీకు కాస్త లేట్ అయినా కానీ రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఇంగ్లీష్లో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్లో సబ్స్క్రైబర్స్ మెసేజెస్ ఇచ్చారనమాట, ఇంగ్లీష్లో వీడియోస్ చేయండి అని. సో వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్లో కూడా చేయడం జరిగింది. సో ఇది మనం యాజ్ యూజువల్గా మళ్ళీ నేను తెలుగులో కూడా చేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా ఆ వీడియో కూడా మీరు రిఫర్ చేసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ విజిట్ చేసి చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను మీకు ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ సింబల్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది May 12న వీళ్ళు మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో చూడండి, Canada expedites process for temporary workers to start their new jobs. So a new government policy is allowing temporary foreign workers who already have a job offer in Canada to start working while their application is being processed. సో ఎవరైతే ఆల్రెడీ వాళ్ళు అప్లై చేస్తున్నారో కొత్త జాబ్ ఆఫర్ ఉండి, సో అలాంటి వాళ్ళు జాబ్ స్టార్ట్ చేయొచ్చు, వర్క్ చేయడం అనేది చెప్పారు, వాళ్ళ అప్లికేషన్ కనుక ప్రాసెస్లో ఉంటే. అండ్ ఇంకోటి, ద గవర్నమెంట్ సేస్ దిస్ విల్ డ్రాస్టికల్లీ రెడ్యూస్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ టెంపరీ వర్కర్ టు స్టార్ట్ ఏ న్యూ జాబ్ ఫ్రమ్ 10 వీక్స్ టు 10 బిజినెస్ డేస్ అనమాట. ఇది మనకి మేజర్ అప్డేట్. ఇది చాలా అడ్వాంటేజ్ అండి వాళ్ళకి, టెంపరీ ఫారెన్ వర్కర్స్ వాళ్ళకి. So the temporary change is a part of IRCC response to Canada's labour market needs during the coronavirus pandemic. According to a media release, many temporary foreign workers with employer-specific work permits lost their jobs this spring and are unable to leave Canada due to reduced flights or travel restrictions. At the same time, many employees in sectors such as agriculture, agri-food and healthcare are facing labour shortages. సో ఈ కరోనా వల్ల ఆల్రెడీ జాబ్స్ పోయిన వాళ్ళు అక్కడ నుంచి రాలేక ఉన్నారు. అలాగే సమ్ ఆఫ్ ది సెక్టార్స్లో, అగ్రికల్చర్, అగ్రి ఫుడ్లో మనకు లేబర్ షార్టేజెస్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. సో అండర్ దిస్ ఎగ్జిస్టింగ్ రూల్స్, టెంపరీ ఫారిన్ వర్కర్స్ విత్ ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్స్ నీడ్ టు అప్లై ఫర్ ఎ న్యూ పర్మిట్ విత్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ఎంప్లాయర్ ఇన్ ఆర్డర్ టు వర్క్ లీగలీ ఇన్ కెనడా. సో దే నీడ్ టు వెయిట్ ఫర్ ద వర్క్ పర్మిట్ టు బి ఇష్యూడ్ బిఫోర్ దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఎట్ ద న్యూ జాబ్ అనమాట. సో ఇది ఇంతకుముందు 10 వీక్స్ టైం పట్టేది, ఇప్పుడు 10 డేస్ ఇస్తున్నారు. సో నౌ టెంపరీ వర్కర్స్ హూ హ్యావ్ ఎ జాబ్ ఆఫర్ లైన్డ్ అప్ కెన్ సబ్మిట్ ఎ రిక్వెస్ట్ టు IRCC to have authorization to work. The request will be reviewed in 10 days and if approved, the worker will be notified by email. They can then start working at their new job. సో ఇది కాకుండా దేర్ ఆర్ 3 మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. సో ఈ ప్రోగ్రామ్కి క్వాలిఫై కావడానికి, సో వర్కర్స్ మస్ట్ బీ ఇన్ కెనడా విత్ వ్యాలిడ్ స్టేటస్ అండ్ దే మస్ట్ హ్యావ్ అన్ ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ ఆర్ హ్యావ్ బీన్ వర్కింగ్ అండర్ ఏ వర్క్ పర్మిట్ ఎగ్జంప్షన్ అండ్ దే మస్ట్ హ్యావ్ సబ్మిటెడ్ అన్ అప్లికేషన్ ఫర్ ఏ న్యూ వర్క్ పర్మిట్ విత్ ఏ వ్యాలిడ్ జాబ్ ఆఫర్ అండర్ either the temporary foreign worker program or the international mobility program. So there is no change to the role of the employer in the process for hiring foreign workers. Employers need to obtain a LMIA, Labour Market Impact Assessment, from Employment and Social Development Canada, ESDC. They must name the worker in a position on the LMIA and notify Service Canada. So for employer-specific LMIA exempt situations, employers need to submit an offer of the employment through the International Mobility Program employer portal. So steps to change employers. సో ఇక్కడ ఇవన్నీ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి.
ఇది మీరు చూసుకోవచ్చు. స్టిల్ మీకు ఇదంతా చూసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ నీడ్ అసిస్టెన్స్ విత్ ద టెంపరరీ వర్క్ పర్మిట్ అప్లికేషన్ ప్రాసెస్, కాంటాక్ట్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారు ఇక్కడ wp@canadavisa.com అని. సో మీరు దీనికి మెయిల్ కూడా చేయొచ్చు ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా క్వీరీస్ ఆర్ డౌట్స్ ఉన్నాయంటే. సో ఇదంతా మీరు క్లియర్గా చదువుకోండి. సో నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. నేను కూడా మీకు ఏమైనా క్వీరీస్ ఉంటే నేను రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ హిట్ ద బెల్ సింబల్. థ్యాంక్ యూ.